ఇక్కడ ఫస్ట్ అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, భయాలు, సంతోషాలు అన్నీ కూడా డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, మన్నయ్య అందరూ కూడా మీ అందరికీ తెలియజేశారు. ఇక నేను చెప్పడానికి పెద్దగా ఏం లేవు, అన్నీ చెప్పేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీ లోపల ఉన్న భయం ఏమిటి? మేము 2008లో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల స్థాపించిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఆ కాలేజీ డెవలప్మెంట్ కోసం కష్టపడతాం ఇంకా కూడా. ఎప్పుడైనా లోయర్ లెవెల్లో నుంచి ఒకడు బయటకు వచ్చి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎంత ఫ్లరిష్ చేయగలరా, ఎంత దూరం తీసుకెళ్ళగలవా అని ఆలోచిస్తూ ఉంటాం మనం. సో మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు, కిడ్స్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కాలేజీకి మనం జిల్లా స్థాయిలో గుర్తింపు తేగలమా, ఎన్ని సంవత్సరాల్లో తేగలం అట్లా ఆలోచించేవాళ్ళం. సో ఇవాళ జిల్లా స్థాయి దాటిపోయాం, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఈ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలకి గుర్తింపు ఉంది. దానికి ఎగ్జాంపుల్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివే స్టూడెంట్స్ యొక్క స్టార్టప్స్ నేషనల్ స్థాయిలో ఏఐసిటి చైర్మన్, అలాగే ఏఐసిటి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ సమక్షంలో 2-3 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్గా రాబోయే 17న కిడ్స్ కళాశాల స్టూడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి కూడా ఒక ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు. అంటే మేము నమ్మింది ఏంటంటే, ఫస్ట్ మేము కాలేజీ పెట్టినప్పుడు పిల్లలు స్క్రాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ ముందు పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత, అంటే పాస్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అక్కడ చేరిన సంవత్సరం ఫస్ట్ రిజల్ట్ చూస్తే 37% ఫస్ట్ సెమిస్టర్లో 37% ఉన్న స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ 81%తో బయటకు వెళ్ళిపోయారు. దట్ ఈజ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కిడ్స్. అండ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ జీఈసీ 2021 జూలై 7న ఈ కాలేజీని మేము హ్యాండ్ అవుట్ చేసుకున్నాం. 2021 యొక్క పాస్ పర్సెంటేజ్ 5.15. ఇందాక నా ప్రిన్సిపల్ రవీంద్ర కృష్ణ గారు మీకు తెలియజేశారు. 2021 బ్యాచ్ యొక్క పాస్ పర్సెంటేజ్ 5.1. దానికి ముందు సంవత్సరం 23, దానికి ముందు సంవత్సరం 14%. అంటే కాలేజీలో 200 మంది పిల్లలు చదువుతూ ఉంటే ఫైనల్ ఇయర్ పాస్ అయ్యేవాళ్ళు 10 మంది. అంతకుముందు సంవత్సరం 15%, 30 మంది. అంతకుముందు సంవత్సరం 25% అనుకున్నాం, 50 మంది. అంటే 200 మంది పిల్లలు కాలేజీలో చదువుతుంటే 25 మంది, 30 మంది చదువుతూ ఉంటే ఆ పెళ్ళైన తల్లిదండ్రుల యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, మనం కిడ్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మా స్ట్రక్చర్ సరిపోలేదు, మా ఫైనాన్షియల్ సరిపోలేదు, మేము జనానికి ఆనలేదు. అప్పుడు మాకు లోయర్ లెవెల్ స్టూడెంట్స్ వచ్చారు. అంటే ఈ కాలేజీ కూడా మాకన్నా ముందే ఫిల్ అయింది, మా వాడు చెప్పినట్టు. సరే, మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ని గ్రో చేయాలి. సో ఫస్ట్ ఇయర్లో మేము ఆ స్టూడెంట్స్ని ఎఫర్ట్స్ పెట్టాం. 37% ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్, బట్ ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ 81%. సో అది కంటిన్యూ చేసాం. అంటే 2 years కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆడతా మొదలుపెట్టారంటే, ఈ కాలేజీ చేరితే పాస్ అవుతాం, కొడతారో తిడతారో చదివిస్తారో ఏం చేస్తారో తెలియదు, పాస్ అవుతారు అనే కాన్సెప్ట్లో ఒక 3-4 years పిల్లలు అదే టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చేరారు. సో అప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, స్టూడెంట్స్లో ఇంజనీరింగ్ చదవటం పాస్ అవ్వటం, ఈ కాలేజ్ చదివినా పాస్ అవుతాడు, ఇంకో కాలేజ్ చదివినా పాస్ అవుతాడు, ఇంకో కాలేజ్ చదివినా పాస్ అవుతాడు. దెన్ వాట్ ఈస్ ద యూస్? పాస్ అవటం అనే పాయింట్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీల్లో స్టూడెంట్కి స్కిల్స్ డెవలప్ చేయాలి. అంటే కాలేజీలో ప్రతి స్టూడెంటు ఏదో ఒక స్కిల్తో డెవలప్ అవ్వాలి. మనం జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళినట్టు రోజు స్కూల్కి వెళ్తాం, చదువుకోవటం రావడం కాదు. సో చేరిన స్టూడెంట్కి స్కిల్ డెవలప్ అవ్వాలి. ఆ స్కిల్ డెవలప్ అయితే దాంతో పాటుగా ప్లేస్మెంట్ సాధించాలి.
ఇది నెక్స్ట్ టార్గెట్గా పెట్టాం. సో ఫస్ట్ పిల్లల్ని కంట్రోల్ చేసాం, నెక్స్ట్ వాళ్ళ ఎకనామిక్స్ డెవలప్ చేసాం, థర్డ్ స్టెప్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మొదలుపెట్టాం. సో స్కిల్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా 2012, 14, 15కి వచ్చే తల్లికి ఎంఎన్సీస్లో స్టూడెంట్స్ ప్లేస్ అవటం మొదలుపెట్టారు. చెట్టు విత్తనం నాటుతోనే ఎప్పుడు చెట్టు అవ్వదు కదా. సో స్టార్టింగ్లో మేము స్ట్రగుల్ ఫేస్ చేస్తాం ప్లేస్మెంట్స్కి, ఎందుకంటే స్టూడెంట్స్లో ఆ వర్త్ లేకపోవటం. సో అప్పుడు మాకు ఇంకా ఏం చేయాలి, స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలి. అందుకనే స్టూడెంట్స్ని డిసిప్లిన్ అకాడమిక్స్తో పాటుగా సెకండ్ ఇయర్ నుంచే మేము ట్రైనింగ్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. సో సెకండ్ ఇయర్ ట్రైనింగ్, థర్డ్ ఇయర్ ట్రైనింగ్ అండ్ ఫోర్త్ ఇయర్లో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ మొదలుపెట్టిన తర్వాత ప్లేస్ అవ్వటం మొదలుపెట్టారు స్టూడెంట్స్. ఇవాళ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మనం తీసుకుంటే కిడ్స్ కళాశాలలో 660 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ బయటికి వెళ్ళారు. 660 మంది స్టూడెంట్స్లో నుంచి 567 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్నారు? 966 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 2, 3, 4 ఉద్యోగాలు కూడా వచ్చినాయి. అంటే మరి మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఆ 90 మంది ఏమయ్యారు? 90 మంది అంటే 90 మంది కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం, 90 మందిని కూడా రెడీ చేసాం. బట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అంటే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్ సబ్జెక్ట్స్, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మిగిలితే కంపెనీ వాడు హైర్ చేయడు. సో ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు క్లియర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్. If you get more than 8 certificates, you won't get seat in abroad in good universities. మంచి యూనివర్సిటీలో సీట్స్ కావాలంటే 9 సర్టిఫికేట్స్, 10 సర్టిఫికేట్స్, 18 సబ్జెక్టులు ఉంటే నీకు అబ్రాడ్లో సగం మంది కోరిక అమెరికా పంపిద్దాం అనే తల్లిదండ్రులకి. ఏమీ లేకపోయినా అమెరికా పంపిద్దాం అనుకుంటారు. బ్యాంక్ సపోర్ట్ చేస్తున్నాయి, పొలం ఉండా కూడా లోన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ లోన్స్. సో ఎక్కువ మంది పేరెంట్స్కి అటువంటి ఆలోచనే ఉంటుంది. కానీ ఆలోచనని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే యూ షుడ్ క్లియర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ సింగిల్ అటెంప్ట్. 8 సెమిస్టర్లో 8 సెమిస్టర్కి 8 సర్టిఫికెట్లు ఉంటే 70% ఉంటే అబ్రాడ్లో టాప్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. నేను ఈ మధ్య చూస్తున్న విధానం ఏంటంటే మీరందరూ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారు. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే వాడు నీకు 15 సర్టిఫికెట్లు ఉంటే వాటిని మేనేజ్ చేసి మ్యాచ్ చేసి 8 చేసి పంపిస్తున్నాడు ఆడికి. అక్కడి నుంచి మాకు మెయిల్స్ వస్తున్నాయి. మేము ఓపెన్గా చెప్తాం, మేము ఏమి 8 ఉండేయండి 15 లేవని చెప్పాం. దే ఆర్ హ్యావింగ్ 15 పేపర్స్ 15 మార్క్ షీట్స్ అని చెప్పేస్తాం. వెంటనే సర్దుకొని ఇంటికి పంపిస్తున్నాడు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు మీ సబ్జెక్ట్స్ని మీరు 8 అటెంప్ట్స్లోనే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సరే, అదే 2021 ఇక్కడికి వచ్చాం, అంటే లాస్ట్ ఇయర్ వచ్చాం. వచ్చిన వెంటనే చూసాం అసలు అంబియన్స్ నాకేమన్నా చాలా హైఫైలో ఉంటుంది కిడ్స్ కాలేజీల్లో. మీరు చాలామంది చూసి ఉంటారు అక్కడ. ఇక్కడికి వస్తే ఏది నచ్చలా. కనీసం ల్యాండ్స్కేపింగ్ లేదు, పార్కింగ్ లేదు, రూములకి పెయింట్లు లేవు, సున్నాలు వేసి ఉన్నాయి, వాల్కేర్ లేదు, ఎమర్షన్ పెయింట్ లేదు, ఏమీ లేవు. మామూలుగా మన ఊళ్ళో జిల్లా పరిషత్ స్కూలు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. అని నేను తప్పుపట్ల ముందు మేనేజ్మెంట్ని. దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటే, స్ట్రెంగ్త్ ఉంటే, డబ్బులు వస్తుంటే డెవలప్ చేయగలుగుతారు. డబ్బులు రాకపోతే ఎవరు డెవలప్ చేయగలుగుతారు? ఎవరు డెవలప్ చేయలేరు. సో దెన్ వీ టేక్ ఎ కాల్. అంటే వెంటనే మేము నిర్ణయించుకున్నాం. ఫస్ట్ ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే నేను అందరం కలిసి చైర్మన్ గారి రూమ్లో కూర్చున్నాం. గందరగోళంగా తిరుగుతున్నారండి కాలేజీలో పిల్లలందరూ. గందరగోళంగా ఏటోడు వస్తున్నాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఎట్లా పడితే అట్లా గందరగోళంగా ఉంది సిచ్యువేషన్. మీరు కిడ్స్ కాలేజీకి రండి, లేకపోతే ఇక్కడికి రండి. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి 4000 మంది ఉంటారు అక్కడ, ఇక్కడ 1200 మంది ఉంటారు. ఏదైనా స్టూడెంట్ క్లాస్ జరుగుతున్నాడు బయట తిరుగుతుంటే రండి, ఎక్కడైనా జంట కనపడితే రండి, ఎక్కడైనా పిల్లలు బయట కనపడి 4-3 రోజులు కూర్చుంటే రండి మా దగ్గరికి. సేమ్ డే మీ డబ్బులు రిటర్న్ చేస్తే పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. అంటే డిసిప్లిన్ లేదు పిల్లలకి ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్గా డిసిప్లిన్,
అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ని మనం నమ్మకం కలిగించాలి. అంటే మిగతా స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మనం నమ్మకం కలిగించాలి. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? పాత మేనేజ్మెంట్కి కొత్త మేనేజ్కి డిఫరెన్స్ ఏందనేది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియాలి. సో ఆ డిఫరెన్స్ చూపించడం కోసం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గర మేము కలెక్ట్ చేసింది 15 లక్షలు, బట్ వీ ఇన్వెస్టెడ్ నియర్లీ 50 lakhs ఫర్ ప్లేస్మెంట్స్. 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం ప్లేస్మెంట్స్కి. కలెక్ట్ చేసింది 15 లక్షలే, కానీ వాళ్ళు సంతోషంగా పే చేశారు. ఎందుకు పే చేశారంటే ఏమీ తెలియదు వాళ్ళకి. కనీసం క్వాంటిటేటివ్ కానీ యాప్టిట్యూడ్లో కానీ రీజనింగ్లో కానీ ఇంగ్లీష్లో కానీ అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, కంపెనీకి ఏం ప్లేస్ చేయాలి, ఏం కావాలనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ కళాశాల చరిత్రలో గత 14 సంవత్సరాలుగా ఎన్నైతే ప్లేస్మెంట్స్ జరిగినాయో అన్ని ప్లేస్మెంట్స్ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము చేసాం. ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ కళాశాల చరిత్రలో ఇంతవరకు ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో, టెక్ మహీంద్రా, డిఎక్సి ఇటువంటి ఎంఎన్సీస్, లెవెల్ 5 ఎంఎన్సీస్లో ఒక్క ఆఫర్ కూడా లేదు గతంలో. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 220 ఉద్యోగాలు ప్యూర్లీ ఎంఎన్సీస్లో మాత్రమే వచ్చినాయి. ప్యూర్లీ ఎంఎన్సీస్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది మీ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ అంటారు, ఇక్కడ ఉన్నటువంటి 150 మందికో 200 మందికో కంపెనీ వాడు ఇక్కడ దాకా రాడండి. 150 మందికి 200 మందికి కంపెనీ వాడు ఇక్కడ రాడు. కంపెనీ వాడు రావాలంటే మినిమం స్ట్రెంత్ 500 ఉండాలి. అంటే 500 మంది పిల్లలు ఉంటే మనం మెయిల్ పెడితే కంపెనీ వాడు రెస్పాండ్ అవుతాడు. రెండోది ఆ కాలేజీకి ఎన్బిఏ, నాక్, అటానమస్ 3 ఉండాలి. ఈ కాలేజీకి 3 లేవు, ఏమి లేవు. సో అందుకని ఏం చేసామంటే ముందు ఈ కాలేజీని కిడ్స్ కళాశాల యొక్క సిస్టర్ కన్సర్న్ కాలేజీగా కాలేజీలకి కంపెనీస్కి ప్రమోట్ చేసాం. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టర్ కన్సర్న్ కాలేజ్ ఫర్ కిడ్స్. సో అది చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి 42 కంపెనీస్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ చేసాం. ఇక్కడికి ఏ కంపెనీ రాలేదండి, ఇక్కడికి ఏ కంపెనీ రాలా, ఇంకా 2 ఏళ్ల దాకా రాదు. కానీ అన్ని కంపెనీస్లో మీ పిల్లలకి నేను ఆపర్చునిటీ ఇప్పిస్తాను. ఎలా ఇప్పిస్తానంటే ఈ కళాశాలలో చదివే ప్రతి స్టూడెంట్ని ఆ కళాశాలకు తీసుకెళ్ళి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇన్సర్ట్ చేస్తాను. సో అలా చేయటం వలన అంటే 170 మంది పిల్లలు ఫైనల్ ఇయర్స్ ఉన్నారండి. డే 1 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ లెక్కేసుకుంటే 60 మంది ఉన్నారండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు 60 మంది ఉన్నారు. ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే ప్లేస్మెంట్ డ్రైవ్స్ మొదలు పెట్టామో బ్యాక్లాగ్స్ పిల్లలు దగ్గరగా 70 మంది పిల్లలు క్లియర్ చేసేసారు ఒక్క సప్లిమెంటరీకే. అంటే మనం కరెక్ట్గా ఫీడింగ్ కనుక స్టూడెంట్కి మనం కరెక్ట్గా ఇస్తే ఏ స్టూడెంట్ అయినా రాణించగలడు అనడానికి ఉదాహరణ ఇది. ఇంట్లో తల్లిదండ్రులు బాగుంటారు అనుకోండి, పిల్లలు బాగుంటారు. నాన్న ముందుగా తిరుగుతూ ఉంటాడు అనుకోండి, పిల్లాడు ఏమన్నా పత్తి తవ్వుతాడా, 4 రోజులు వాడు కూడా తాగుతాడు. సో మన పరిస్థితుల్ని మనం స్టూడెంట్స్కి ఇక్కడ కల్చర్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని మనం మార్చాలి. ఆ సిస్టమ్ మొత్తాన్ని కూడా మార్చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు కిడ్స్ కళాశాలలో ఏం జరుగుతున్నా జీఈసీలో అదే జరుగుతుంది. అంటే నేను జీఈసీ అనలేను, ఎందుకంటే జీఈసీకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అంతకుముందు నేను ఒప్పుకుంటాను. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. నెక్స్ట్ ఇయర్కి ఈ కళాశాల పేరు కూడా కిడ్స్గా మారబోతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చేస్తాం. ఈ సంవత్సరం మార్చడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మార్చలేదు. టోటల్గా మీరెవ్వరు కూడా, ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ కళాశాలలో సిఎస్సి లాస్ట్ ర్యాంక్ 60,000, ఏఎంఎల్ డిఎస్ లాస్ట్ ర్యాంకులు 98,000, 97,000 ఉన్నాయి. ఐ కెన్ ప్రౌడ్లీ సే నాక్, ఎన్బిఏ, అటానమస్ ఉన్న కాలేజీలు కూడా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకులు ఫిల్ అయినాయి. నాక్, ఎన్బిఏ, అటానమస్ ఉన్న కాలేజీలు కూడా ఇంతకన్నా ఎక్కువ ర్యాంకు ఫిల్ అయినాయి. అంటే సిఎస్సి 90,000 దాకా వచ్చింది, అక్కడ ఏఈ 130,000 దాకా వచ్చింది, డిఎస్ 140,000 దాకా వచ్చింది. కొంతమందికి అసలు చివరి ర్యాంక్ దాకా సీట్లు వచ్చినాయి. బట్ దే ఆర్ హ్యావింగ్ నాక్, ఎన్బిఏ, అటానమస్. అంటే మీరు మా మీద ఉంచినటువంటి నమ్మకం, మీరు మమ్మల్ని నమ్మినందుకు మీ అందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైతే నమ్మకంతో మీ విద్యార్థుల్ని, మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారో
నా పీపీటీలో కూడా చెప్పగలిగాము. మీకు ఏం కావాలి స్టూడెంట్కి కావాల్సింది మంచి అకాడమిక్స్. లాస్ట్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఫ్యాకల్టీ రీఅసెస్మెంట్. 90 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. రీఅసెస్మెంట్ అనౌన్స్ చేసాం. నెక్స్ట్ సండేకి రీఅసెస్మెంట్ అన్నాం. 26 మంది రిజైన్ చేశారు. నెక్స్ట్ సండే రీఅసెస్మెంట్ పెట్టాం. 26 మందిని తీసేసాను. సో దగ్గరగా 50 మంది చిల్లరు ఫస్ట్ 2 వీక్స్లోనే వెళ్ళిపోయారు. బట్ అందరినీ రీఅసెస్ చేసాం. వాళ్ళలో కొంతమందికి టైం ఇచ్చాం. మీరు 1 మంత్లో 2 మంత్స్లో మార్చుకోండి అని. కొంతమంది మా ప్రెషరు లేకపోతే మా విధానానికి సెట్ కాలేక ఇంకా 25 మందో 26 మందో నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్కి బయటకు వెళ్ళిపోయారు. అంటే 90 మందిలో మ్యాక్సిమం మిగిలింది మాకు 10-12 మందే. ఇక్కడ మొత్తం టోటల్ కొత్త స్టాఫే ఉన్నారు. మొత్తం కూడా మేము ఇంటర్వ్యూ చేసిన వాళ్ళమే. చాలామంది డౌట్ ఏంటంటే నేను అడ్మిషన్స్ కిడ్స్లో కూర్చుంటా, జీఈస్లో కూర్చుంటా. ఫస్ట్ అడిగే పాయింట్ ఏంటంటే ఈ స్టాఫ్ వచ్చి వాళ్ళు చెబుతారండి అంటాడు. స్టాఫ్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ స్టాఫ్ అక్కడికి రారు కదా. ఈ స్టాఫ్ ఇక్కడ మేము తీసుకుంటాం. ప్రిన్సిపల్ చేంజ్ చేసాం, హెచ్ఓడిని చేంజ్ చేసాం, ఫ్యాకల్టీని చేంజ్ చేసాం, క్లాస్ రూమ్ చేంజ్ చేసాం, ల్యాబులు చేంజ్ చేసాం, బయట ఉన్న పిచ్చి చెట్లన్నీ పీకేసాం, మొత్తం గ్రీనరీ చేసాం. మొత్తం రాయల్ ఫామ్ చెట్లు గ్రీనరీ అంటే మొత్తం నాటాం. అంటే అంబియన్స్ చేంజ్ చేసాం. అంటే పిల్లలకి సర్కమ్స్టెన్సెస్ మొత్తం చేంజ్ చేసాం, ఎక్విప్మెంట్ మొత్తం చేంజ్ చేసాం, ఫ్యాకల్టీని చేంజ్ చేసాం, డిసిప్లిన్ చేంజ్ చేసాం. వాట్ యు రిక్వైర్ ప్లేస్మెంట్స్ ఇచ్చాం. సో దెన్ ఏం ప్రాబ్లం ఉంది? నువ్వు కిడ్స్లో చదివినా జీఈస్లో చదివినా వచ్చే రిజల్ట్ మాత్రం సేమ్. దాంట్లో ఏమీ డోకా లేదు. దాని గురించి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు మా మీద నమ్మకంతో ఈ కళాశాలను ఎంచుకున్నందుకు, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఎంచుకొని మీరు ఇక్కడ చేర్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే కోరికతోటి ఏదైతే కళలతోటి ఈ కళాశాలలో చేరారో మీ కళలను నెరవేర్చడానికి, మీ కళలను ఫిల్ఫిల్ చేయడానికి మేము దోహదపడగలమని తెలియజేస్తూ ఉన్నాను. అండ్ రెండోది లాస్ట్ పాయింట్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే చదువు, డిసిప్లిను, ఉద్యోగం కాదు. స్కిల్స్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 200 మంది ఉద్యోగం చేయరండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయమని చెప్పింది. అందుకనే ఈ కళాశాలలో ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ సెల్ ఇంట్రడ్యూస్ చేసాం, ఎంఎస్ఎంఈ ఇంట్రడ్యూస్ చేసాం, ఈ కళాశాలలో ఎన్సిసి పెట్టాం, ఈ కళాశాలలో ఎన్ఎస్ఎస్ పెట్టాం, ఈ కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ డెవలప్ చేస్తున్నాం. అంటే ఎన్ని రకాలైతే సెల్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఇంగ్లీష్లో ఇంప్రూవ్మెంట్ సెల్స్ పెడుతున్నాం. అంటే కళాశాలలో ఎన్ని చేయగలం అని చేస్తున్నాం. అలాగే కళాశాలలో లాస్ట్ ఇయర్ ఒక హ్యాకథాన్ కండక్ట్ చేసాం. ఈ సంవత్సరం ఆల్రెడీ ఒక హ్యాకథాన్ జరుగుతుంది. హ్యాకథాన్ అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు. యు ఆల్ నో అబౌట్ సత్య నాదెండ్ల, CEO ఆఫ్ చెప్పట్లే ఎవరు CEO ఆఫ్ తెలియదు. సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ CEO, అనంతపూర్ జిల్లా, అమెరికా. సత్యనారాయణ అనే అతన్ని కలవాలంటే మన ముఖ్యమంత్రికి కూడా కనీసం ఒక నెల పట్టుద్ది అడగాలంటే అపాయింట్మెంట్. సో అటువంటి సత్యనారాయణ ఇండియా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి టీ హబ్ని విజిట్ చేసి వెళ్ళిపోయాడు. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ టీ హబ్? టీ హబ్లో ఏముందంటే ఇన్నోవేషన్స్. అంటే 1 డే హ్యాకథాన్, 2 days హ్యాకథాన్స్, 7 days హ్యాకథాన్స్, 1 year హ్యాకథాన్స్, 7 years హ్యాకథాన్స్. అంటే ప్రతిదీ ఇన్నోవేషనే. నరేంద్ర మోడీ గారి పిలుపు ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టూడెంట్ లెవెల్. స్టూడెంట్ లెవెల్లోనే ఇన్నోవేషన్ స్టార్ట్ అవ్వాలి. అంటే చదువుతో పాటుగా ఇన్నోవేషన్స్ చేయాలి. ఇన్నోవేషన్ చేయాలి అంటే నువ్వు సొంతగా ఏదో చేయరా అంటే స్టూడెంట్ ఎవడో చేయడు. స్టూడెంట్కి ఆ కల్చర్ని మనం క్రియేట్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ ఆ కల్చర్ని మేము క్రియేట్ చేయటం మొదలుపెట్టాం. అలా చేశాం కాబట్టి కిడ్స్ కళాశాలలో 6 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్సే కంపెనీస్ పెట్టారు. వాటిలో 3 కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చింది. ఒక కంపెనీకి 25 లక్షలు, ఒక కంపెనీకి 13 లక్షలు, ఒక కంపెనీకి 10 లక్షలు. ఇంకా 2 కంపెనీస్ పెట్టే ఆలోచనలో, రిజిస్టర్ చేసే ఆలోచనలో ఉందాం.
అంటే అటువంటి కంపెనీస్ని స్టూడెంట్స్లో మనం ఇక్కడ కాలేజీ లెవెల్లోనే కంపెనీ పెట్టే స్టేజ్కి తీసుకురావాలి. వెదర్ విల్ సక్సెస్ ఆర్ నాట్. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రతిదీ మనం సక్సెస్ అవుతాం, మనం సూపర్ అవుతాం అని అనుకోవాలి. అవుతామా లేదనే తర్వాత నిర్ణయం. దేన్నైనా మనం డ్రీమ్ అలాగే భావించాలి. సో అలాంటి ఆలోచనతోనే ఈ స్టూడెంట్స్లో ఇక్కడ ఇన్నోవేషన్ కల్చర్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇన్నోవేషన్ కల్చర్ ద్వారా స్టూడెంట్ ఏదో ఒక ప్రోటోటైప్ తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి ప్రోటోటైప్ని ఏదో ఒక ఆర్గనైజేషన్ ముందు, ఏఐసిటి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కో లేకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టే డిస్ప్లేలకో మనం తీసుకెళ్ళగలిగితే, అక్కడ కనుక సెలెక్ట్ అయితే, అక్కడ కనుక ఫండింగ్ వస్తే, ఆ స్టూడెంట్ తన ఇంజనీరింగ్ వయసులోనే కంపెనీ పెట్టచ్చు. మీకు ఫేస్బుక్ CEO ఉన్నాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే ఫేస్బుక్ పెట్టాడు. అంటే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగానే తను ఒక ఇన్వెన్షన్ చేశాడు. ఇన్వెన్షన్ చేసి ఇవాళ ప్రపంచంలో ఉన్న కోటేశ్వరుల్లో వాడు ఒకడు. సో అలా ఎందుకు కాకూడదు అని మన మైండ్లో ఉండాలి ఎప్పుడు స్టూడెంట్కి. నా బ్రాండ్ ఏంటి, నేనేంటి, నాదేంటి అనేది మన మైండ్లో స్టూడెంట్ కనుక ఉంటే, డే 1 నుంచి నీ ఆలోచన విధానం, నువ్వు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకున్నావు, లేదా మంచి ఎంప్లాయర్గా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనుకోవచ్చు నువ్వు, లేదా నువ్వు ఒక పొలిటికల్ నాయకుడు అవ్వాలనుకోవచ్చు, లేదా ఒక IAS అవ్వాలనుకోవచ్చు, లేదా ఒక IPS అవ్వాలనుకోవచ్చు. నీ మైండ్లో ఏముందని ఒక్కడికే తెలుసు. సో నీ మైండ్కి తగ్గట్టుగా ఇక్కడ అన్ని సర్కమ్స్టాన్సెస్ మేము క్రియేట్ చేయగలమని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అమ్మాయిని చక్కగా ఇక్కడ చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే నమ్మకంతో ఈ కళాశాలలో చేర్చారో, థింక్ లైక్ ఇట్ ఇస్ ఎ కిడ్స్. మీరు ఏదో GEC పిచ్ కాలేజీ ఇట్లా అనుకోకండి. మేము ఉండం ఇక్కడ, మేము ఉంటాం, ఎక్కడికి పోం. ఈ కళాశాల మొత్తం నెక్స్ట్ ఇయర్ పేరు కూడా చేంజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మంత్ కల్లా కూడా నాకు తెలిసి 2 నుంచి 3 బ్రాంచెస్కి NBA అక్రిడిటేషన్ కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయిపోయింది. వారు ఎక్స్పెక్టింగ్ 3 బ్రాంచెస్ అక్రిడిటేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ గెస్సింగ్లో 2 రావచ్చు, 3 రావచ్చు. మినిమం అయితే 3 బ్రాంచెస్, అంటే 3 వస్తాయని నేను అనుకుంటున్నాను. 2 వస్తే సంతోషం, 3 వచ్చినా ఇంకా సంతోషం. అండ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ మంత్ విల్ స్టార్ట్ NAC వర్క్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ ఈ టయానికి NBA అక్రిడిటేషన్, NAC అక్రిడిటేషన్తో ఈ కళాశాల ఉంటుంది. అండ్ ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అటానమస్ స్టేటస్తో కూడా ఈ కళాశాలను తీసుకురాగలని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ పిల్లలందరికీ కూడా మీరు ఏదైతే ఊహిస్తున్నారో అటువంటి భవిష్యత్తు ఇవ్వగలమని అనుకుంటూ, ఇస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.